నమస్కారం. బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకినటి ముఖ్యాంశాలు. ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఏపీ ప్రభుత్వానికి నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ. ఆరోగ్యశ్రీ కింద రోగులను చేర్చుకోబోమని వెల్లడి. హామీ ఇచ్చి పరిష్కరించలేదని ప్రభుత్వంపై ఆగ్రహం. 4.5 ఏళ్లుగా గుర్తుకురాని క్రీడలు ముఖ్యమంత్రికి ఇప్పుడెందుకు జ్ఞాపకం వచ్చాయో తెలియటం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమా ఎద్దేవా. మరో 2 నెలల తర్వాత ప్రజలు ముఖ్యమంత్రితో ఆడుకోవటం తథ్యమని ఆగ్రహం. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే వరకు సమ్మె ఆపమని పురపాలక పారిశుద్ధ ఒప్పంద కార్మికుల ధర్నా. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, వారానికి 2 పూటల సెలవులు మంజూరు చేయాలని డిమాండ్. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై టీడీపీ నేత డూండి రాకేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైకాపా రాష్ట్ర వాణిజ్య విభాగం నేతలు. మరోసారి వెల్లంపల్లిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేదే లేదని హెచ్చరిక. ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని ఏపీ ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు లేఖ రాశాయి. ఆరోగ్యశ్రీ కింద రోగులను చేర్చుకోబోమని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి పరిష్కరించలేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పెండింగ్ బిల్లులు, పలు శస్త్రచికిత్స ఛార్జీల పెంపు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. తమ డిమాండ్లు పరిష్కరించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఏపీ ఆరోగ్యశ్రీ సేవల నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపు, శస్త్రచికిత్సల ఛార్జీల పెంపు డిమాండ్లను పరిష్కరించకపోవడంతో ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నామంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశాయి. 29 నుంచి ఆరోగ్యశ్రీ కింద రోగులను చేర్చుకోబోమని స్పష్టం చేశాయి. డిసెంబర్ 15లోగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామంటూ తమకు హామీ ఇచ్చి అమలుపరచలేదని ఆసుపత్రుల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నాయి. కాగా ఆసుపత్రులకు 1,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి. పలు శస్త్రచికిత్సలకు సంబంధించిన ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ గతంలో డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. 4.5 ఏళ్లుగా గుర్తుకురాని క్రీడలు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడెందుకు జ్ఞాపకం వచ్చాయో తెలియటం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. వైకాపా పాలనలో ఒక్క క్రీడాకారుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన పాపాన పోలేదన్నారు. మరో 2 నెలల తర్వాత ప్రజలు మీతో ఆడుకోవటం తథ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైలవరం టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడారు. వివిధ వర్గాల ప్రజలు ఆదుకోమని మొరపెట్టుకుంటుంటే సీఎం జగన్ ఆడుదాం రండంటూ తన పిచ్చ సరదాలు తీర్చుకుంటున్నారని విమర్శించారు. ఆటలను ప్రోత్సహించాలని, క్రీడాకారులను ఆదుకోవాలన్న విషయం ఇన్నాళ్లు ఎందుకు గుర్తుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని క్రీడా మైదానాలను నాశనం చేశారని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ లేకుండా నిరుద్యోగులతో, ప్రకృతి విపత్తులతో అల్లాడిపోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా, వారితో ఇసుకను ఆపేసి రోజువారీ పనులకు వెళ్లే కూలీలతో, 15 రోజులు సమ్మెకు దిగిన అంగన్వాడీలతో వైకాపా ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు. అమరావతి రైతులకు కౌలు డబ్బులు ఇవ్వకుండా వారితోనూ ఆటలాడుకుంటుందన్నారు. మరో 2 నెలల తర్వాత ప్రజలు మీతో ఆడుకోవటం తథ్యమని వైకాపా ప్రజాప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. ఆయన వెంట కొండపల్లి పట్టణ కౌన్సిలర్లు సిహెచ్ చిట్టిబాబు, సిహెచ్ శ్రీను, విజయలక్ష్మి, శ్రీలక్ష్మి, నాయకులు సైదులు, వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఆటలాడుకుందాం అంటున్నారు, ప్రజలేమో ఆదుకోమని కోరుతున్నారు. ఆదుకోవటమా వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఈరోజు కోట్లాది ఎకరాల్లో వేసిన పంటలు దెబ్బతిని కొనే దిక్కు లేక తడిసిన రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని గ్రామాల్లో రోడ్ల మీద ఆరబెట్టుకొని ఆదుకోమని రైతు అడుగుతున్నాడు, ఆదుకోమని కౌలు రైతు అడుగుతున్నాడు. ఇప్పుడే పొన్నూరు నియోజకవర్గంలో గ్రామాల్లో చూసి వచ్చాను. ఇంకా పనులన్నీ కూడా నీళ్ళలోనే ఉన్నాయి. 5వ తారీఖు తుఫాన్ వెళ్ళింది. ఈరోజు మరి డిసెంబర్ చివరి వారంలో ఉన్నాం. ఇంత ఘోరమైన పరిస్థితులు గ్రామాల్లో ఉంటే 4.5 ఏళ్ళగా ఆటలాడుకోవడానికి తీరిక లేదా? 4.5 ఏళ్ళగా ఎప్పుడన్నా ఆటలాడుకుందామని కార్యక్రమం పెట్టావా? క్యాసినో, ప్యాకాట క్లబ్బులు, బెట్టింగ్లు, ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా క్యాసినోల మీద, బెట్టింగ్ల మీద, ప్యాకాట క్లబ్బుల మీద ఉన్న ఇంట్రెస్టు గ్రామీణ ప్రాంతంలో క్రీడా స్టేడియంలో ఏర్పాటు చేయడంలో కానీ, మినీ స్టేడియంస్
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరైన అన్ని కూడా పక్కన పెట్టేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే వరకు సమ్మె ఆపమని పురపాలక పారిశుద్ధ ఒప్పంద కార్మికులు తేల్చి చెప్పారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, వారానికి 2 పూట్ల సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కొండపల్లి పట్టణంలో కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె తొలి రోజు విజయవంతమైంది. ఈ నెల 8న సమ్మె నోటీస్ ఇచ్చిన ప్రభుత్వం స్పందించకపోవడంతో కార్మికులు సమ్మె బాటపట్టారు. ఈ సందర్భంగా ఏఐటియుసి, సిఐటియు కార్మిక నాయకులు మాట్లాడారు. కార్మికులను పర్మనెంట్ చేయడంతో పాటు హెల్త్ అలవెన్స్ 6,000 అమలు చేయాలన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, వారానికి 2 పూట్ల సెలవులు మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు డిసెంబర్ 26 నుంచి సమ్మె శంఖారావాన్ని పూరిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అందరూ కూడా పని బంద్ చేసి సమ్మెకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు ఎన్నికల్లో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే కనుక మున్సిపల్ వర్కర్స్ని పర్మనెంట్ బేషరతుగా, అది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అని లేకుండా పర్మనెంట్ చేస్తూ ఉన్నారు. తక్షణమే దాన్ని అమలు చేయాలని, అదేవిధంగా కనీస వేతనం 26,000 అమలు చేస్తూ ఉన్నారు, అది ఇవ్వాలని చెప్పేసి, దీంతోపాటు ఇంజనీరింగ్ వర్కర్స్కి 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పి, ల్యాబ్ డ్రైవర్స్కి 18,500 ఇవ్వాలని చెప్పి, మున్సిపాలిటీలో కొండపల్లి మున్సిపాలిటీలో పెరిగిన విస్తరణ రీత్యా సంఖ్య పెంచాలని, వీటితో పాటు మున్సిపాలిటీలో ప్రతి బుధవారం ఒక పూట సెలవు అమలు చేయాలని చెప్పి, సబ్బులు, కొబ్బరి నూనె, మిగిలిన ఇతర ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో బట్టలు అవి కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం. వీటితో పాటు మున్సిపల్ వర్కర్ చనిపోయిన వారి బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు కల్పించమని చెప్పి సమ్మె తరపున, సిఐడి తరపున మేము డిమాండ్ చేస్తాం. ఫ్రెండ్స్, ఈరోజు 26వ తారీఖు డిసెంబర్ 26వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాపితంగా మున్సిపల్ కార్మికుల సమ్మె జరుగుతుంది. ఈ నిర్మాణిక సమ్మె మరి గతంలో ఒకసారి చేయడం జరిగింది, కానీ కంటిన్యూ తిరిగిగా చేశారు. ఈరోజు మాకు తెలుసు వాళ్ళ ఎన్నికలు ఏంటో. మరి ఎన్నికల వాగ్దానాల్లో ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు మేము పర్మనెంట్ చేస్తాం, 26,000 రూపాయలు మేము శాలరీస్ ఇస్తాము అని చెప్పేసి వారు అన్నారు. వారు చేసిన వాగ్దానాలు వారు నిలబెట్టుకోకపోవడం వల్ల అనేక ప్రజా సంఘాలు ఈరోజు ధర్నాలు, మరి ప్రదర్శనలు చేయడం అనేది కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి ఇవాళ మున్సిపల్ కార్మికులు రావాల్సినటువంటి శాలరీస్ కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానివ్వండి మేము కోరుతున్నాం. మేము ప్రత్యేకంగా కోరేదే కాదు, వారు కూడా అన్నారు ఎన్నికల వాగ్దానం 26,000 రూపాయలు ఇస్తాం అనేది, వాళ్ళు పర్మనెంట్ చేస్తామని చెప్పేసి మున్సిపల్ కార్మికులకి. అంతేకాదు మరి ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి అంటాం. ఇప్పుడు రైస్ గారు చెప్పినట్టు మరి పంపిణీ స్కీమ్ వాడు కావచ్చు, పంపు పొందేవాడు కావచ్చు, ఎలక్ట్రికల్ సంబంధించిన వాడు కావచ్చు, మరి వీళ్ళందరికీ కూడా 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలి. అంతేకాక 26,000 రూపాయలు జీతాలు ఇవ్వాలని చెప్పేసి, శాలరీస్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కానీ ఆయన గారు చేసింది ఏమిటంటే నిర్వాహకం మరి ఒక లెటర్ పంపించారు. నిన్న పంపించిన లెటర్లో సారాంశం ఏంటంటే మా రాష్ట్ర నాయకులకి, జేఏసీ నాయకులకి పంపించారు. వారు చెప్పింది ఏమిటి అంటే, మీరు సమ్మెను విరమించుకోండి, మేము చర్చలు జరుపుతాం, మీ చర్చలతోటి పరిష్కారం చేస్తాం అన్నారు. చర్చలకి డేట్ ఇవ్వలేదు, చర్చలు ఎప్పుడో చెప్పలేదు, కానీ విరమించుకోండి అంటున్నారు. మరి ఏ రకంగా నమ్మాలి? వీళ్ళు చేసేటువంటి దొంగ వైఖరి ఏదైతే ఉందో ప్రజలకి తెలుసు, నాయకులకి తెలుసు, అన్ని వర్గాలకి తెలుసు. కాబట్టి మీరు ఈ రోజుకైనా సరే మీరు ప్రభుత్వం దిగి వచ్చి కార్మికులకు న్యాయం చేసే వరకు కూడా మా ఉద్యమాలు కొనసాగుతాయని, ఈ యొక్క పోరాటం ఆగదని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాము. కార్మికులందరూ కూడా ఈ ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొనడం జరిగింది. దీనికి అంటే కూడా ఉధృతమయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అది కానీ అమలు పరచకపోతే ఇది కంటిన్యూటీ తిరుగుగా చేయాలనుకున్నా, ఏదైనా సరే కార్మికుల స్థానంలో మరోసారి ఇంకొంతమంది కార్మికులు ఎత్తుకడుపు వ్యవహరించినా దాన్ని ఎదుర్కోవడానికి అనే విధంగా సిద్ధంగా ఉందని చెప్పేసి సభాముఖంగా ఏఐసిటి తరఫున అలాగే జేఏసీ తరఫున కూడా తెలియజేస్తున్నాం. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై టీడీపీ నేత డూండి రాకేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైకాపా రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నందిగామలో జనాలకు డబ్బులు ఎగ్గొట్టిన సన్నాసి డూండి రాకేష్ అని మండిపడ్డారు. జనవరి మొదటి వారంలో నందిగామ వస్తామని, బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే వెల్లంపల్లిపై అవాకులు చవాకులు పేలితే సహించేదే లేదని హెచ్చరించారు.
మాజీ మంత్రి వెల్లంపల్లిపై అసత్య ఆరోపణలు చేస్తే డూండి రాకేష్ కి దేహశుద్ధి చేస్తామని వైకాపా రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు ధ్వజమెత్తారు. స్థానిక భవానీపురంలో గల ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వైకాపా వాణిజ్య విభాగం అధ్యక్షులు పల్లపోతు మురళీకృష్ణ మాట్లాడుతూ నిరంతరం వెల్లంపల్లిపై రాకేష్ చేసే అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్థానిక భవానీపురంలో గల ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వైకాపా వాణిజ్య విభాగం అధ్యక్షులు పల్లపోతు మురళీకృష్ణ మాట్లాడుతూ నిరంతరం వెల్లంపల్లిపై రాకేష్ చేసే అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాకేష్ అనేవాడు వైశ్యుడు కాదన్నారు. నిజమైన వైశ్యుడైతే ఈ విధంగా మాట్లాడరన్నారు. నందిగామలో జనాలకు డబ్బులు ఎగ్గొట్టిన సన్నాసి డూండి రాకేష్ అని అన్నారు. తన ఇంటి పేరును కూడా వాడుకోలేని దౌర్భాగ్యుడు రాకేష్ అని అన్నారు. గణేష్ ఉత్సవాల పేరుతో జనాల సొమ్ము కాచేసిన వ్యక్తి అన్నారు. నిజాలు చెప్పలేని వ్యక్తి అని అన్నారు. ఆరవైశ్యులకు మంచి చేసింది నాడు వైఎస్ఆర్ అయితే నేడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా చింతామణి నాటకం రద్దు చేసింది వైకాపా ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో వైశ్యులకు నిరంతరం అండగా ఉంటున్న వెల్లంపల్లి శ్రీనివాసరావుపై అవాకులు చవాకులు పేలితే తాట తీస్తామని హెచ్చరించారు. ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కొనకల్ల విద్యాధర్రావు మాట్లాడుతూ వ్యాపారం లేని వ్యక్తి తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడైతే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా అని ఆయన అన్నారు. రాకేష్ స్థాయికి మించి మాట్లాడటం సబబు కాదన్నారు. దేవాలయాల విషయంలో ఎంతో సేవ చేసి దేవాలయాల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులు వెల్లంపల్లి అని కొనియాడారు. హిందూ ధర్మం కోసం పనిచేసే వ్యక్తి వెల్లంపల్లి అని అన్నారు. జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ డూండి రాకేష్ స్థాయి తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే వెల్లంపల్లిపై అవాకులు చవాకులు పేలితే సహించేదే లేదన్నారు. సమావేశంలో వైకాపా నాయకులు దింటకుర్తి వీరరాఘవ, శివ, వాణిజ్య విభాగం జోనల్ అధ్యక్షులు నాలం నాగేశ్వరరావు, మధుబాలు, గుప్తా, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒక లుచ్చాగాడు పనికిమాలిన ఎదవ గత 15 రోజుల నుంచి విజయవాడలో ఏం జరిగినా సరే దానికి కారణం వెల్లంపల్లి సీనే అంటాడు. అతనికి ఒక వెల్లంపల్లి సీనే అనే ఫోబియా పట్టింది. అతను ఎదగాలంటే ఏ విధంగా ఎదగచ్చు. అంటే వైశ్యుడిగా తిట్టి వైశ్యుడు అంటే చులకన అనే భావం ఇతను వైశ్యుడు కాదు. నిజంగా వైశ్యుడైతే కులపరంగానో రాజకీయ పరంగానో ఎవరిని ద్వేషించడం కానీ తిట్టడం కానీ చాలా అరుదుగా ఉంటారు. ఇతను నందిగామలో ఐపీ పెట్టి పారిపోయి విజయవాడలో హైదరాబాద్లో ఐపీ పెట్టి పారిపోయి విజయవాడలో తలదాంచుకున్న ఎదవ డూండి రాకేష్ గారు. వాడు విజయవాడలో వాడి ఇంటి పేరు తీసేసి డూండి అని ఎందుకు పెట్టుకున్నారంటే అప్పుడు చెప్పాం. ఒక వినాయకుడి విగ్రహానికి చందాలు వసూలు చేసి దానికి డూండి గణేష్ అని పేరు పెట్టి డూండి రాకేష్గా వచ్చిన మనిషి ఈ ఎదవ. వీడికి వెల్లంపల్లి సీన్కి తిట్టడమే వీడు గొప్ప అనుకుంటాడు. చంద్రబాబు నాయుడికి ఎంత నిజమైతే చెప్పడో మా డూండి రాకేష్ కూడా అంతే. నిజం ఎప్పుడు చెప్పడు. వయసులకి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజునే అమ్మవారి గుడిలో ఎటువంటి మంచి పనులు చేశాడు ఆయన. వాసవి కన్యకేశ్వర అమ్మవారి గుళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర దినోత్సవం అది ఎప్పుడు కూడా పొట్టి శ్రీరాములు గుర్తుగా ఆర్య వయసులకి గుర్తుగా ఆయన తీసుకొచ్చిన రెస్పాన్సిబిలిటీ ఎవరా అంటే వెల్లంపల్లి గారు చెప్పంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం చేశారు. అలాగే చింతామణి నాటకం రాష్ట్రంలో ఏ దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా బ్యాన్ చేయకపోతే మన ఆంధ్ర రాష్ట్రంలో వెల్లంపల్లి గారి కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పంగానే ఆ యొక్క చింతామణి నాటకాన్ని వయసుల్ని కిందపరిచే నాటకాన్ని బ్యాన్ చేశాడు. ఈ రోజు పార్టీఎస్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకి పట్టిన దుర్గతి ఇంత అయ్యో పాపం అనడానికి కారణం ఇలాంటి దుర్మార్గులు చీటర్లు వెధవలు. ఒక వ్యాపారం లేదు, ఒక సంస్థ లేదు. వీడు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షుడు ఎవడైనా ఉంటే ఆడు డూండి రాకేష్. అటువంటి వెధవలు ఎప్పుడైనా వ్యాపార సంస్థలో వాడికి వ్యాపారం లేదు, ఏమీ లేదు, వీడు వాణిజ్య విభాగానికి ఒక రక్షణగా ఉంటాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెట్టడం. అసలు ఆరు వయసులు ఎవరు చంద్రబాబు నాయుడికి దగ్గరగా లేకపోవడం. వీడు ఒక లుచ్చగాడు, ఇష్టం వచ్చినట్టు విజయవాడ వచ్చి మాట్లాడతాడు, వంశమారాధన గురించి మాట్లాడతాడు. వేలాది మందికి ఆహ్వానం పలికి కార్తీక సోమవారం సందర్భంగా నదీ తీరంలో ఏదైనా ప్రమాదం జరిగితే వచ్చేటువంటి ఇబ్బందిని గ్రహించకుండా ఏదో పోటీతత్వానికో రాజకీయ వేదికగా వనసమారాధన చేసినటువంటి ఒక లుచ్చగాడు వాడు వనసమారాధనని వెల్లంపల్లి అడ్డుకున్నాడని చెప్పడం శోచనీయమైనటువంటి ఒక విషయం. అలాగే వెల్లంపల్లి గారు వీడికి సవాల్. వెల్లంపల్లి గారు ఆ రోజునే వీటికి సమాధానం చెప్పారు.
దమ్ముంటే చంద్రబాబు నాయుడు రావచ్చు, పవన్ కళ్యాణ్ అయినా సరే వాళ్ళ ఆఫీస్కి వచ్చి ఫేస్ టు ఫేస్ ఎవరు అభివృద్ధి చేశారు అని మాట్లాడతాను అని చెప్పి ఆ రోజే సవాల్ విసిరారు. ఈ అదవాళ్ళు వచ్చేగాడికి వెల్లంపల్లి కావాలా? రెండోది, దేవాలయాల గురించి రాష్ట్రంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఈ రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని ఎలా కాపాడాడు అనేది ఒక్క వెల్లంపల్లికే తెలుసు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఫస్ట్ నుంచి రాజనీతితో ఒక దేవుణ్ణి, దైవాన్ని, హిందూ ధర్మాన్ని నమ్ముకున్న వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. విజయవాడ నగరంలో అనేక దేవాలయాల అభివృద్ధి కానివ్వండి, దుర్మార్గంగా 2016లో పుష్కరాల పేరుతో కూలద్రోసినటువంటి దేవాలయాలు పునర్నిర్మించడానికే భగవంతుడు చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీకి అట్టడుగ్గా 23 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో 151 స్థానాలు ఇచ్చి ఈ దేవాలయాల అభివృద్ధికి మళ్ళీ దేవాదాయ శాఖ మంత్రిగా వచ్చాడు అంటే అది దైవ కృప. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షులు అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మరలా కేంద్ర ప్రభుత్వంలో మోడీ అధికారంలోకి వస్తే పెన్షనర్లకు కొత్త చట్టం తీసుకువచ్చి అన్యాయం చేస్తారని మండిపడ్డారు. మోడీని గద్దె దించితేనే పెన్షన్ సమస్యలు తీరుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు ఏపీఆర్పీఏ కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు పెన్షనర్లు మానవహారంగా ఏర్పడి తమ డిమాండ్ల సాధన కొరకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నానుద్దేశించి రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షులు అజయ్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈపీఎఫ్ఓ వద్ద లక్షల కోట్ల రూపాయలు పోగుబడ్డాయని, వాటిని పెన్షనర్ల సంక్షేమానికి కాకుండా కార్పొరేట్ శక్తులకు తరలించాలని ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. మరలా మోడీ అధికారంలోకి వస్తే చట్టాలన్నింటినీ మార్చేసి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని పెన్షనర్లకు అన్యాయం చేస్తారని ఆందోళన వెల్లబుచ్చారు. ఎన్ఏ శాస్త్రి మాట్లాడుతూ, మోడీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని, లేకపోతే పెన్షనర్ల డిమాండ్లు నెరవేరవని, అందువలన పెన్షనర్లు రాజకీయ నిర్ణయం తీసుకొని కేంద్ర బీజేపీని ఓడించాలని విజ్ఞప్తి చేశారు. తదనంతరం సిఐటియు నాయకులు మాట్లాడుతూ, పెన్షనర్ల డిమాండ్లు సాధించుకోవడానికి ఎంపీలనే కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులను కూడా కలిసి వినతి పత్రాలు అందించి వారిని కూడా పెన్షనర్ల సమస్యలపై స్పందించే విధంగా చూడాలని కోరారు. ఏఐసిసి ఈపీఎఫ్ఏ ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు ఏపీఆర్పీఏ కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ పెన్షన్ల నిరసన కార్యక్రమం, అలాగే మానవహార కార్యక్రమం చేపట్టింది. ఈ మా యొక్క మెయిన్ డిమాండ్ కనీస పెన్షన్ 9,000 డిఏ డిమాండ్ నెరవేర్చకుండా మోడీ ప్రభుత్వం చాలా ముందుగా వ్యవహరిస్తూ ఉంది. ఈ మొండి ప్రభుత్వాన్ని ఎలా మెడల వంచాలో మాకు బాగా తెలుసు. రేపు రాబోయే ఎన్నికల్లో రాజకీయ నిర్ణయం తీసుకుని మిమ్మల్ని ఓడించడానికి ఈ మోడీ ఓడించడానికి ప్రయత్నించబడుతుంది. ఆ యొక్క డిమాండ్ లేకపోతే ఏ కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము మద్దతు ఇవ్వద్దు. మా డిమాండ్ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలకి మేము మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించబడింది. అఖిల భారత పెన్షనర్ల కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు భారతదేశం యావత్తు కూడా ఈపీఎస్ పెన్షనర్లు ప్రదర్శన చేస్తున్నారు. మానవహారాలు, రాష్ట్రారోపాలు చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం ఈపీఎస్ పెన్షనర్లకి చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. మోడీ ప్రభుత్వం తను ఇవ్వదు, అడుక్కొనివ్వదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది. మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పేది ఏమంటే, తన దగ్గర డబ్బులు లేవు, పెన్షన్ పెంచలేను, ఇతర సౌకర్యాలు కల్పించలేను అని చెప్తా ఉంది. వాస్తవంగా తన దగ్గర డబ్బులు లేవు అనేదానికి కూడా అందులో మోడీ ప్రభుత్వం చెప్పేది అబద్ధాలే. డబ్బులు అయితే ఉన్నాయి. పెద్ద కార్పొరేట్ కంపెనీలకి రాయితీలు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం పోగొట్టుకున్నారు. ఆ మేరకి పెన్షనర్ల మీద దాడి చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ప్రభుత్వం ఇవ్వకపోయినా పెన్షనర్లకు సంబంధించినటువంటి 8 లక్షల కోట్ల రూపాయలు పెన్షన్ ఫండ్ గవర్నమెంట్ దగ్గర ఉంది. పెన్షన్ ఫండ్ని పెన్షనర్లకు ఉపయోగించేదానికి, హైయర్ పెన్షన్ ఇచ్చేదానికి, మినిమం పెన్షన్ 9,000 రూపాయలకు 10,000 రూపాయలకు వచ్చేదానికి, వాటి మీద డిఏ ఇచ్చేదానికి కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఈ 8 లక్షల కోట్ల రూపాయలని వాస్తవంగా ప్రభుత్వ బాధ్యత ఏమంటే, పైన ఉన్నటువంటి ఉన్నత వర్గాల మీద ఎక్కువ పనులు వేసి కింద ఉన్నటువంటి ఈపీఎస్ పెన్షనర్లకి సౌకర్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద. కానీ అలా కాకుండా మోడీ ప్రభుత్వం కింద ఉన్నటువంటి వర్గాలు, పెన్షనర్ లాంటి కింద ఉన్నటువంటి వర్గాల దగ్గర వాళ్ళకి చెందినటువంటి డబ్బుని
పైన ఉన్నటువంటి ధనిక వర్గాలకు బదిలీ పని చేస్తూ ఉంది. ఈ రోజున ఈపీఎఫ్లో ఉన్నటువంటి 8 లక్షల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడుల గ్రాహక్తి తీర్చేదానికి ఉపయోగించాలని చెప్పి చూస్తూ ఉంది. అలాగే పెద్ద కార్పొరేట్ కంపెనీల వాటాలు పెట్టేదానికి, వాటాల విలువలు పెట్టేదానికి ఈ అమౌంట్ ఉపయోగించాలని చూస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ధర్నా కోరుతా ఉన్నాయి. ఈ రోజు రాత్రి 11 గంటలకు శబరిమల ఆలయాన్ని మూసివేయనున్నారు. మకర విల్లక్కు మహోత్సవం కోసం మరలా డిసెంబర్ 30న శబరిమల ఆలయం తెరుచుకోనుంది. వచ్చే ఏడాది జనవరి 15న మకర విల్లు పూజలు నిర్వహిస్తారు. శబరిమల దేవాలయం తలుపులను డిసెంబర్ 27న రాత్రి 11 గంటలకు మూసివేయనున్నారు. ఆ తరువాత మకర విల్లక్కు మహోత్సవం కోసం మళ్లీ సన్నిధానం ద్వారాలను డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు తెరుస్తారు. మకర విల్లక్ వచ్చే ఏడాది జనవరి 16న సాయంత్రం 6:30 నిమిషాలకు దర్శనం కలుగుతుంది. మకర విల్లక్ మహత్వష్టం పూర్తయ్యాక శబరిమల సన్నిధానం జనవరి 26న ఉదయం 6:30 గంటలకు మూసివేస్తారు. ఆ తరువాత భక్తుల దర్శనానికి అనుమతించరు. శబరిమల ఆలయంలో 41 రోజుల పాటు మండల పూజలు జరిగాయి. డిసెంబర్ 27న మండల పూజ ముగింపు ఉత్సవం నిర్వహిస్తారు. ఆ తరువాత రాత్రి 11 గంటలకు స్వామివారి ఆలయాన్ని మూసివేస్తారు. మండల పూజలు ముగింపు తరువాత మకర జ్యోతి ఉత్సవాలు నిర్వహిస్తారు. డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు ఉత్సవాల కోసం శబరిమల సన్నిధానాన్ని తెరుస్తారు. వచ్చే ఏడాది జనవరి 15న మకర విల్లక్ పూజలు నిర్వహిస్తారు. కాగా మకర విల్లక్ పూజలకు భక్తులు ఆలయానికి పోటెత్తే అవకాశం ఉండటంతో అధికారులు ఇందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా స్వర్గీయ వంగవీటి మోహనరంగ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్ అన్నారు. వంగవీటి మోహనరంగ వలె చరిత్రలో నిలిచిపోయే విధంగా కోట్ల మంది ప్రజల అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి చూరగొన్నారని కొనియాడారు. స్వర్గీయ వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో నివాళులర్పించారు. రంగా విగ్రహానికి పాలాభిషేకాలు, పూలమాల వేసి నివాళులర్పించి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పేదలకి పండ్లు పంపిణీ, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తోట శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల పెన్నిధి స్వర్గీయ రంగాను 35 ఏళ్లుగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్త యోనారాజ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 61వ డివిజన్ అధ్యక్షుడు బల్లం కిషోర్, కైకాల శరణ్, గంటా రణదేవ్, అన్నపురెడ్డి రామిరెడ్డి, తోట సునీత, కోలా పవన్ కుమార్, ఎం కన్నా, పి సత్య, ఎం కోటి, ఎం రామకృష్ణ, ఓంకార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ, అలాగే కార్పొరేటర్, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ బలరాం గారికి, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రంగా గారు అందరి గుండెల్లో సజీవంగా ఉన్న వ్యక్తి. రంగా గారు అంటే అందరికి ప్రాణము, అభిమానం కూడా. అలాగే ఈ విగ్రహం ఇక్కడ స్థానిక కమిటీ సభ్యులు, విగ్రహ కమిటీ సభ్యులు నా దగ్గరకు వచ్చి విగ్రహం కావాలి, పలానా చోట ఆ పార్కులో రంగాగారి విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నామని నన్ను అడిగిన వెంటనే నేను వెంటనే రంగా గారి అభిమానిగా నేను వెంటనే ఈ విగ్రహాన్ని నేను ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారు జీవితాంతం ఆయన ప్రజల కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి. పేదలకు కష్టం వస్తే ఆ కష్టం ఆయన కష్టంలాగా భావించి అందరికీ కూడా ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఆయన తీర్చేవాళ్ళు. అందరికీ కూడా పేదలు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆయనకి కులం లేదు, మతం లేదు. ఆయన పేద బడుగు బలహీన వర్గాల వ్యక్తి, ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. అలాగే ఏ సమస్య వచ్చినా సరే ఆయన పేదలకి సమస్యలు తీర్చి పేదల పక్షాన్ని ఉండే వ్యక్తి. అలాగే ఆయన ఆశయాలు మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా పేదల కోసమే జీవించాలన్నట్టుగా ఉండేది. విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో భవానీ దీక్షాదారుల కలస జ్యోతుల ఉత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భవానీ దీక్షాదారులు విజయవాడ సత్యనారాయణపురం శివరామకృష్ణ క్షేత్రంలో జగన్మాత దుర్గమ్మకు పూజలు చేశారు. అనంతరం కలస జ్యోతులను గురు భవానీలు, అర్చకులు వెలిగించారు. దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ రాంబాబు, ఈవో రామారావు, ఎమ్మెల్యేలు మల్లాద్ విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ భాగ్యలక్ష్మి కలస జ్యోతుల ఊరేగింపును ప్రారంభించారు.
గాంధీనగర్, ఏలూరు రోడ్, పోలీస్ కంట్రోల్ రూమ్, కెనాల్ రోడ్ పై వంతెన మీదుగా కనకదుర్గ నగర్ కు కలశజ్యోతుల ఊరేగింపు చేరింది. అక్కడ కలశజ్యోతులను సమర్పించిన భవానీలు మెట్ల మార్గంలో దుర్గమ్మను దర్శించుకున్నారు. దారి పొడవునా భవానీ నామస్మరణ మారుమ్రోగింది. స్వాతంత్ర సమరయోధుడు మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం వారసుడుగా ఆశయ సాధన కోసం పాటుపడతానని కాకాని ఆశయ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు తరుణ్ కాకాని అన్నారు. కాకాని విగ్రహ పునఃప్రతిష్టలో శిలాఫలకం రాళ్లపై కాకాని చరిత్రను వక్రీకరించామని కొంతమంది చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని వివరించారు. కాకాని ఆశయ సాధన సమితి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాకాని ఆశయ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు తరుణ్ కాకాని మీడియాతో మాట్లాడారు. బెన్ సర్కిల్లో సోమవారం వెంకటరత్న వర్ధంతి సందర్భంగా జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ ఆయనపై దాడి చేయాలనే లక్ష్యంతోనే కొంతమంది అక్కడకు వచ్చి గొడవ చేశారని ఆరోపించారు. ఇకపై వివాదాలకు తావు లేకుండా సామరస్యపూర్వకంగా ఉండాలని సూచించారు. విగ్రహ పునఃప్రతిష్టను కొత్తగా ఏర్పాటు చేసినట్లు శిలాఫలకం రాళ్లపై కాకాని చరిత్రను వక్రీకరించామని చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని వివరించారు. ఈ సమావేశంలో ఆచార్య ఎన్జి రంగా ట్రస్ట్ అధ్యక్షుడు గోగినేని ధనశేఖర్, లావణ్య, పవన్ తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ కి అగేన్స్ట్ గా వచ్చి క్వశ్చన్ చేసిన ఒక్క వ్యక్తి అయినా కాకాని వెంకటరత్నం గారి కృషికి జిల్లాకి ఆయన పేరు పెట్టాలి అని ఒక్కళ్ళైనా కదిలొచ్చారా అని నేను అడుగుతున్నా. కనీసం వారు ముందుకు రాకపోగా నేను ఇనిషియేటివ్ తీసుకుని మొత్తం 16 ప్రెస్ల్లో ఇంగ్లీష్, తెలుగు మొత్తం 16 ప్రెస్ల్లో నేను ఇచ్చినటువంటి రిలీజ్ కలెక్టర్ గారిని కలిసి అప్పటి ప్రాసెస్ ప్రకారం ఫార్మాట్లో గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఫార్మాట్లో నేను అప్లికేషన్ సబ్మిట్ చేశాను. కనీసం ప్రెస్లో వచ్చాకైనా ఒక్కరైనా దాన్ని తిరిగి నిజంగా ఆయన మీద వెంకటరత్నం గారి ప్రేమ ఉంటే ఆ పని చేశారా అని ప్రశ్నిస్తున్నా. మరి ఇటువంటి కాగితాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఒక వ్యక్తి వచ్చి నాకేంటి సంబంధం, నాకు తరుణ్ కుమార్ గారికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పిన వ్యక్తి మరి ఈ సంతకాలు పెట్టి అధికారుల దగ్గరికి కానీ లేకపోతే ప్రజాప్రతినిధులకు కానీ ఏ అధికారంతో ఆయన లేదా ఏ వరస ఉందని చెప్పేసి ఆయన నాతో వచ్చారని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎందుకంటే సమితి సభ్యుల్లో, కోర్ సభ్యుల్లో కుటుంబ సభ్యులు లేరు. కమిటీ సభ్యులు అంటే కాకాని వెంకటరత్నం గారికి అత్యంత ఇష్టడు గోగినేని ఎన్జి రంగా గారు. ఆయన రైతు ఉద్యమకారులు. ఆయన ఫౌండేషన్ కి చైర్మన్ గా ఉన్నటువంటి ధనశేఖర్ గారు. మరి స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి సర్వోదయ ట్రస్ట్ తరఫున సెక్రటరీ, ఆ ట్రస్ట్ సెక్రటరీ అయినటువంటి మోతుకూరు వెంకటేశ్వరరావు గారు, మరి అటువంటి వ్యక్తులు కోనేరు బసవేశ్వరరావు గారు, అటువంటి పెద్దల్ని ముందు పెట్టుకుని మా సమితిని మేము ఒక ఎగ్జాంపుల్గా ఆయన ఆశయాలు నిజంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మా సమితిని పెట్టి మేము ఇచ్చాం. ఆయన ఇంకొక ఎలిగేషన్ పెడతాం కూడా జరిగింది. ఆయన్ని చూసి నాకు అధికారులు కానీ లేదా మరొకరు కానీ అపాయింట్మెంట్స్ ఇచ్చారు. డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న ఏపీ అంగన్వాడీలు కొండముచ్చుకు వినతి పత్రం అందజేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో తెలుగుదేశం ప్రభుత్వం తమ అధికార ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. తమ డిమాండ్ల సాధన కోసం ఏపీలో అంగన్వాడీలు గత 2 వారాలుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవటం లేదంటూ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయ సిబ్బంది ఓ కొండముచ్చుకోతికి వినతి పత్రం సమర్పించారు. సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మె కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఓ కొండముచ్చుకు వినతి పత్రం అందించారు. ఓ అంగన్వాడీ నేత ఇచ్చిన వినతి పత్రాన్ని ఆ కొండముచ్చు అందుకోవడంతో అందరూ చప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. జగన్ ఎలాగూ పట్టించుకోవటం లేదని అంగన్వాడీలు కొండముచ్చుకు వినతి పత్రం అందజేశారని పేర్కొంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఏపీ ప్రభుత్వానికి నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ. ఆరోగ్యశ్రీ కింద రోగులను చేర్చుకోబోమని వెల్లడి. హామీ ఇచ్చి పరిష్కరించలేదని ప్రభుత్వంపై ఆగ్రహం. 4.5 గుర్తుకురాని క్రీడలు ముఖ్యమంత్రికి ఇప్పుడెందుకు జ్ఞాపకం వచ్చాయో తెలియడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమా ఎద్దేవా. మరో 2 నెలల తర్వాత ప్రజలు ముఖ్యమంత్రితో ఆడుకోవటం తథ్యమని ఆగ్రహం. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే వరకు సమ్మె ఆపమని పురపాలక పారిశుద్ధ ఒప్పంద కార్మికుల ధర్నా. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, వారానికి 2 పూటల సెలవులు మంజూరు చేయాలని డిమాండ్. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై టీడీపీ నేత డూండి రాకేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైకాపా రాష్ట్ర వాణిజ్య విభాగం నేతలు. మరోసారి వెల్లంపల్లిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేదే లేదని హెచ్చరిక. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.